Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. కొంతమందిని ఇగ్నోర్ చేయడం బెటర్. అర్థమైందా? మీరు మీడియాలో అనవసరంగా బ్రోతల హౌసులు నడిపే వాళ్ళని, కాల్మనీ వ్యాపారస్తుల్ని, చీటర్లని, డాఫర్లని పెద్దవాళ్ళని చేయొద్దు. దయించి నాతో మాడించొద్దు. నిన్న బాక్స్ ఓపెన్ చేసినాక 100% ఏది ఖాళీ ఉందా తెలుస్తుంది. సో అవన్నీ అనవసరమైన మాటలు. ఉత్తర కుమారుడు ప్రగల్భాలు ఇవన్నీ. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అంటే గతంలో ప్రధాన అనుచరులు. ఇప్పుడు నేను అంతకుముందు టీడీపీలో ఉన్నా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నా. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు పార్టీకి పనిచేశారు, ఇక్కడ పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ముగ్గురు ఇది నచ్చి నందిగామలో వచ్చేవాళ్ళు వస్తారు. మేము ఎవరిని కూడా బలవంతం చేయం. ఎందుకంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్రజలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు. సో దాంట్లో ఇప్పుడు నాయకులు చేసేది ఏం లేదు, పాత్ర చాలా తక్కువ ఇవాళ. అదేనా? సో ప్రజలు ఒక పక్షాన ఉన్నప్పుడు నాయకులు అనేది ఉంటారు, కొంత పార్టీ ఉంటుంది. కానీ దానివల్ల పెద్ద ఇదే ఉంది. ఒక పక్క అంబేద్కర్ భారీ విగ్రహం నేను ఓపెన్ చేశారు జగన్ గారు. నేను మీ సోదరుడు తొరలపాడు ఆ గ్రామాలకు వచ్చి దళితులపై దాడి అరికట్టాలని ఆందోళన నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చినా, నాయకులు వచ్చినా ఖాళీ లేదు. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు వస్తే తీసుకుంటాం తప్ప ఎంతమంది ఎవరన్నారు? చంద్రబాబు అడిగి చెప్పండి సార్. నాకు ఇవన్నీ టీడీపీ కోర్టుగా పనిచేశారు. మీరు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కోర్టుగా పనిచేశారు అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? చెప్పే కదా, కాల్మనీ వ్యాపారస్తుల గురించి నేనేం మాట్లాడను. నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడి చెప్తా, లోకేష్ గురించి మాట్లాడి చెప్తా. అది లోకేష్తే నా స్థాయికి నేను తక్కువ మాట్లాడాల్సిందే. చంద్రబాబు గురించి ఏమైనా మాట్లాడమని ఆయన మాట్లాడితే చెప్పినావు కదా. అనవసరం. అంటే కొంతమంది మంది ఏంటంటే ఐడెంటిటీ కోసం మాడుతూ ఉంటారు. ఇప్పుడు సపోజు నేను వెళ్ళి మోడీ గారి మీద మాడితే నాకు పాపులారిటీ వస్తుందని నేను మాడతా. కానీ అది మోడీ గారి స్థాయా? కాదు కదా. లేదంటే ఎవరో వచ్చి జగన్మోహన్ గారి మీద ఛాలెంజ్ చేస్తారు, వాళ్ళు జగన్ గారి స్థాయా? మరి మీ స్థాయిని గుర్తించి అడగాలి ప్రశ్నలు మీడియా కూడా. కొంతమందికి అనవసరమైనటువంటి ప్రచారం కోసం నేను మాట్లాడదలుచుకోలేదు. అనుచరులు ఏమన్నా ఇన్వైట్ చేస్తారు సార్ వైసీపీ పార్టీలో? చెప్తా, అందరూ వస్తారు. నేను ఏంటంటే యాక్చువల్గా మేమందరం కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నాను. ఈలోపు ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి జాయిన్ అవ్వమని చెప్పి మన అరుణ్ గారిని వాళ్ళందరూ పంపించారు. సరే ఆయన మాట కాదనలేక అంటే జాయిన్ అయ్యాను. సో అన్నీ వస్తాయి, తొందరగా ఉంది సార్. వైఎస్ఆర్సీపీలోకి పోయేటప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మీతో పాటు మీ వెంట ఉన్న మొత్తం వైఎస్ఆర్పీలో వచ్చారండి. మీ క్యాడర్ మొత్తం మీతో పాటు ఉన్న నాయకులు క్యాడర్ వస్తారు, అందరూ వస్తారు, టోటల్గా వస్తారు. చెప్పే కదా, మొన్నే చెప్పా 60% ఖాళీ అవుతుందని. అది బాక్సులు తెరిసినా 100% కూడా అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.